నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా సరే, దేశంలో గుట్కా తంబాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం అమలు చేస్తున్నా సరే, వాటి వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వారే గుట్కాలు, పాన్ మసాలాలు నములుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్ముతున్నారు. దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏ మూల చూసినా ఈ గుట్కా ఉమ్ములతో ఏర్పడ్డ మరకలే దర్శనమిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే పవిత్ర స్థలాలుగా భావించే ఆలయాలను సైతం వదిలిపెట్టకుండా తుపుక్కుమంటూ ఉమ్మేస్తుంటారు. అందమైన పరిసరాలను ఉమ్ములతో అపరిశుభ్రం చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సైతం వదలకుండా గుట్కా నమిలి ఉమ్మేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సెషన్ 9వ రోజు ఓ దృశ్యం అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానాకు ఆగ్రహం, అసహనం తెప్పించింది. ఆయన సభకు హాజరయ్యేందుకు లోపలికి వెళ్తున్న క్రమంలో అసెంబ్లీ లోపల కార్పెట్ మీద గుట్కా నమిలి ఉమ్మిన మరకలను గుర్తించారు. వెంటనే సిబ్బందిని పిలిపించి శుభ్రం చేయించారు. సభ ప్రారంభమైన తర్వాత ఈ అంశంపై ఆయన ఓ ప్రకటన చేస్తూ ఆ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేను హెచ్చరించారు. ఇదొక క్రమశిక్షణ రహితమైన చర్య అని మండిపడ్డారు. మిగతా ఎమ్మెల్యేలను అభ్యర్థిస్తూ ఇలాంటి చెత్త పనులకు పాల్పడవద్దంటూ హితవు పలికారు. మన సహచర సభ్యుల్లో ఒకరు ఈ పని చేశారు. ఇది మనందరి సభ. దాన్ని పరిశుభ్రంగా, గౌరవప్రదంగా ఉంచడం మనందరి బాధ్యత. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని సీసీటీవీ కెమెరా ద్వారా గుర్తించాను. ఆ సభ్యుడు తానంతట తానుగా ముందుకొచ్చి తప్పును అంగీకరిస్తే పర్వాలేదు, లేదంటే నేనే అతడికి ఫోన్ చేయాల్సి ఉంటుంది అంటూ స్పీకర్ సతీష్ మహానా అన్నారు. ఉమ్మ వేసిన ఎమ్మెల్యే పేరును స్పీకర్ ప్రకటించకుండా ఈ చురకలు అంటించారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. యూపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 5తో ముగియనున్నాయి. ఈలోగా గుట్కా ఉమ్మిన ఎమ్మెల్యే ముందుకొస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.